జకర్యా, ఎలిజబెత్ చాలా కాలంగా గర్భము లేకుండా వారు మరి గొడ్రాలై ఉంటారు, లేకపోతే పిల్లలు లేని వారై ఉంటూ ఉంటాడు. దేవుడు తన దయా సంకల్పం బట్టి ఎప్పుడు పిల్లలు ఇవ్వాలో అప్పుడే పిల్లల్ని ఇస్తారు. ఎందుకు ఇవ్వాలో అందుకే ఇస్తారు. అందుచేత ఈయన జన్మ అసామాన్యం, ఈయన రాక అసామాన్యం. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ, ఆ జనన వార్త అన్నీ అలాగ అసామాన్యమో అంటే అసామాన్యమైన సమస్త దివ్య గుణగణాలు ఎవరు కలిగి ఉంటారు? యోహాన్. భూలోకానికి రావాల్సిన వారెవరు? దేవుడు, లోకైక రక్షకుడు. ఎందుకు వస్తున్నాడు? లోకానికి రక్షణ దయచేయుటకు, పాప పరిహారం ప్రసాదించుటకు, మానవ పాపమును క్షమించి మానవ పాపం నిర్మూలన చేయుటకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన జననం దూత ప్రకటించాడు. ఈయన ముందు, ప్రభు ముందు ఒక ప్రవక్త నడిచాడు. వెనకాల వచ్చేవారు ఎవరండి? ప్రభు. అందుచేత ప్రభువుకి ముందు ఎవరు నడవాలి? ప్రవక్త. ప్రా అంటే ప్రభు, వక్త అంటే మాట. దేవుని మాట పలుకవలసిన వారు ఏం చేయాలా? ప్రభువు ముందు నడవాలి. కాబట్టి ప్రభువు ముందు నడుచుటకు, ఆయన నడుచుచు ఉండగా ఆయన నడకకున్న ఆటంకాలన్నీ సర్ది సలాలం చేయుటకు ఎవరు వచ్చాడు? యోహాను గారు వచ్చాడు. కాబట్టి మొదట ప్రవక్తలు పంపబడ్డారు, ప్రవచనములు. తర్వాత దూత దింపబడ్డారు, వర్తమానం. తర్వాత ముసలి వారికి, ముసలమ్మ ఎలిజబెత్కి గర్భం. ఇది ఒక వింత. ఈ వింతలన్నీ ఏం సూచిస్తూ ఉన్నాయంటే మహా గొప్ప వింత అయి ఉన్న యేసు ప్రభువు యొక్క రాకడ, మొదటి రాకడ, మొదటి భూలోక క్రిస్మస్ జననం.